దేవాని దివ్యవాక్యము ఏవేగా మాకు దొరికెను. చూడండి, ఎలాంటి వారి ప్రార్థన విజ్ఞాపనలకు యేసుక్రీస్తు ఆటంకపరచొద్దన్నాడంటే, అది ఎలాంటి వాళ్ళది? చిన్నపిల్లల విజ్ఞాపనలు ఎలా ఉంటాయి? చిన్నపిల్లలను తీసుకొచ్చి ప్రార్థించమని తల్లిదండ్రులు అడుగుతున్నారు, చిన్నపిల్లల కొరకు ప్రార్థించమని. వాళ్ళని ఆటంకపరచవద్దు అన్నాడు. ఎందుకంటే దేవుడు వాళ్ళకి ప్రార్థన చేయాలని యేసు చెప్పినటువంటి మాటలు. ద బెస్ట్ రిజల్ట్స్ ఏంటంటే, చిన్నపిల్లల మనసుతో అడిగిదే దేవుడు మనకి ఇచ్చేటువంటి సమాధానం. మనం 17 సంవత్సరాలు వచ్చిన కొడుకో కూతురో మన దగ్గరికి, 16 సంవత్సరాలు వచ్చిన కొడుకో కూతురో వస్తే వాళ్ళు అడిగేటప్పుడు మన ఆన్సర్లు మారతాయి. వాళ్ళు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళు ఏం అడిగినా కూడా దానికి ఏదో ఒక రీతిగా దాన్ని ఇవ్వడానికే తల్లిదండ్రులు ట్రై చేస్తారు. వాళ్ళు 13 నుంచి 19 వయసు వచ్చేటప్పటికి వాళ్ళు ఏమనుకుంటారంటే, వాళ్ళు ఇవ్వకపోతే మేము తెచ్చుకోలేమా, వాళ్ళు ఇవ్వకపోతే మేము చేసుకోలేమా, మా మమ్మీ ఇవ్వకపోతే నేను తెచ్చుకోలేనా, నువ్వు నాకు చెప్పేది ఏంటి అని కూడా స్టేజ్కి వెళ్ళిపోతారు. ఆ టైంలో అడిగేటువంటి విధానానికి తల్లిదండ్రుల రెస్పాన్స్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. అలాగే మన ప్రార్థనలో కూడా మనకి అనుభవం పెరిగేటప్పటికి అహంకారపూరితమైన ప్రార్థన కూడా మనం చేస్తూ ఉంటాం. కొన్ని ప్రార్థన అవసరతలకి మనం చెప్పక్కర్లేదు. నాకు నాలెడ్జ్ ఉంది, నాకు ఎబిలిటీ ఉంది, నాకు సామర్థ్యం ఉంది, నేను చాలా జ్ఞానిని, నన్ను మించిన తెలివైన వాడు లేడు, ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సాల్వ్ చేసేసుకుంటాను అనేటువంటి పరిస్థితికి వెళ్తే, అలాంటి కొడుకు కూతురున్న సొంత పేగు కోసి వచ్చినటువంటి బిడ్డలైనా కూడా తల్లిదండ్రుల సమాధానాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. బిడ్డల్ని తిరిగి కరెక్ట్ చేసి డిసిప్లిన్లో పెట్టడానికి, క్రమశిక్షణలో పెట్టి వాళ్ళు అడిగే విధానాన్ని మార్చడానికి తల్లిదండ్రులు రక్తం పంచుకున్న వాళ్ళైనా కూడా వాడికి ఏ విధమైనటువంటి ట్రీట్మెంట్లో ఇవ్వాలో కూడా తల్లిదండ్రులకి ఎలా తెలుసో, మనం అడిగేటువంటి ప్రార్థనను బట్టి కూడా, మన హృదయాన్ని బట్టి కూడా మన తండ్రి ఆన్సర్స్ ఇస్తూ ఉంటాడు. ఇచ్చేటువంటి సమాధానాలకి సమయం కూడా తీసుకుంటూ ఉంటాడు. సో ప్రార్థనకు వచ్చేటప్పటికి ఎప్పుడు కూడా పెద్దలైన తర్వాత మనం దేవుడికి ఎప్పుడు విన్నపాలు గట్టిగా చెప్తూ ఉంటామంటే, వయసు వచ్చిన తర్వాత, మనకు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగిన తర్వాత, మన సామర్థ్యం మీద మనకి నమ్మకం ఏర్పడినప్పుడు, దెబ్బతిన్నప్పుడే చిన్నపిల్లలాగా ప్రార్థన చేస్తాం. దెబ్బలు లేనప్పుడు గర్విష్ఠుల్లాగా అడుగుతూ ఉంటాం. ఇది మానవ సహజం. ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా అనుభవాన్ని బట్టి, జ్ఞానాన్ని బట్టి, సామర్థ్యాన్ని బట్టి, ఆర్థిక పరిస్థితిని బట్టి మన ప్రార్థన విన్నపాలు కూడా దేవుణ్ణి ఛాలెంజింగ్గా ఉంటూ ఉంటాయి. దేవుడు అప్పుడు వీరిని ఎక్కడ పెట్టాలో, మనకి ఎప్పుడు సమాధానం ఇవ్వాలో, ఎలా సమాధానం ఇవ్వాలో మనకన్నా, మన తల్లిదండ్రుల కన్నా నీ గురించి నీ సృష్టికర్తకు తెలుసు. కాబట్టి ప్రార్థనకు వచ్చేటప్పుడు మనం ఆలోచించే ఆలోచనలో ఒకటి మటుకు సత్యం. నువ్వు ఆయన్ని ప్రేమించినట్లయితే ఆయన ఆ ప్రేమను బట్టి నీకు నీ ప్రార్థన విన్నపాలు వింటాడు, తగిన సమయమందు సమాధానం ఇస్తాడు. కాబట్టి ప్రార్థన అనేటువంటిది అత్యంత విలువైంది. మనం అనుభవం పొంది క్రైస్తవ విశ్వాసంలో ఉన్న మన జీవితంలో క్రైసిస్ వచ్చినప్పుడు, బ్రేకప్స్ వచ్చినప్పుడు, ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడు, అప్పుడు దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేయడం అనేటువంటిది ప్రార్థన కాదు. ప్రతి పర్పస్ని, ప్రతి అవసరతని ఆయన దగ్గర పెట్టడం అనేటువంటిది చాలా ముఖ్యమైనది. కాబట్టి దేవుడు నిన్ను కోరుకునేది, నన్ను కోరుకునేది ఏంటంటే, ఒక్క నిమిషం కూడా మనం దేవుడి నుంచి డిస్కనెక్ట్ అవ్వకూడదు. అది ప్రార్థన. ఒక్క నిమిషం కూడా మనం దేవుడి నుంచి డిస్కనెక్ట్ అవ్వకూడదు. ఎప్పుడైనా టీవీలు రానప్పుడు క్రికెట్ ఆట జరుగుతుంటే రన్నింగ్ కామెంటరీ ఎప్పుడైనా విన్నారా? ఆ రన్నింగ్ కామెంటరీ ఎలా ఉంటుందంటే, మనం చూడం,
ఆడు 4 కొట్టాడు అనగానే జనం శబ్దం రాగానే నేను ఊహించేసుకుంటూ ఉంటా బాల్ 4 వెళ్ళిపోతుంది అని. ఆడు క్యాచ్ దొరికేస్తుంది, పట్టేసుకుంటున్నాడు అన్న. ఇది కామెంటరీ. అలాగే మనం దేవునితో కూడా మన ప్రతి నిమిషం మన జీవితంలో జరుగుతున్నటువంటిది దేవుడికి అత్యంత ప్రియమైనది ఏంటంటే నీ నుంచి నా నుంచి రన్నింగ్ కామెంటరీ వినడం ఆయనకు చాలా ఇష్టం. నీ నుంచి నా నుంచి రన్నింగ్ కామెంటరీయే ప్రార్థన. నేను ఇప్పుడు ఒకసారి ఒక వ్యక్తితో మాట్లాడానుకోండి, కష్టంతో మాట్లాడానో, నష్టంతో మాట్లాడానో, ప్రేమతో మాట్లాడానో, బాధతో మాట్లాడానో, ఎంచానో, ఏది చేసిన వెంటనే నా దేవుడికి నేను రన్నింగ్ కామెంటరీ ఇవ్వాలి. ఎందుకంటే నేను మానవుడిని, నేను ఆహాభావాలు ఉంటాయి, ఎమోషన్స్ ఉంటాయి. వీటన్నిటికీ మనం తప్పిపోతూ ఉంటాం, పడిపోతూ ఉంటాం. క్రైస్తవ్యం ఒక్కటే అత్యంత సంతోషమైనది ఏంటంటే మనం ఆయన విశ్వాసంలో బ్రతుకు పడిపోతుంటే ఆయన లేపే దేవుడు మనకున్నాడు. ఆయన పడిపోతే చూసే దేవుడు కాదు, ఎప్పటికీ పడిపోతే చూసే దేవుడు కాదు. ఆయన తిరిగి మనల్ని లేపే దేవుడు. ఎప్పుడు మనం ఆయనతో రన్నింగ్ కామెంటరీలో ఉన్నప్పుడు ఆ రన్నింగ్ కామెంటరీయే ప్రార్థన. ప్రతినిత్యం ఎడతెగక ప్రార్థన చేయడం. యోహాను సువార్త 14వ అధ్యాయం నుంచి 16వ అధ్యాయం దాకా రిఫరెన్స్. యోహాను సువార్త 14వ అధ్యాయం నుంచి 16వ అధ్యాయం దాకా యేసుక్రీస్తు శిష్యుల్ని పిలిచి, స్వయాన్ని యేసుక్రీస్తు మరణానికి దగ్గరగా ఉన్నప్పుడు శిష్యుల్ని పిలిచి ఈ 3 అధ్యాయాల్లో 7 సార్లు శిష్యులకి ఏం చెప్పాడంటే ప్రార్థించండి, 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 ప్రార్థించండి అని చెప్పాడు 7 సార్లు. ఇన్ జస్ట్ కంక్లూజన్ ఆఫ్ 3 chapters 7 times శిష్యులకి, నేను ఉండను కదా మీతో, ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోతాను కదా, ఇప్పుడు మీతో ఉన్నాను కాబట్టి నేను చూస్తూ ఉంటాను, మీ అవసరతలు నేను తండ్రికి ప్రార్థన చేస్తూ ఉంటాను, ఇంక నేను మీతో ఉండను. ఈ ఆఖరి కాన్వర్సేషన్ యేసుక్రీస్తు తన శిష్యులతో చేసిందల్లా కాన్స్టెంట్. అది దీన్ని ఏమంటారంటే నిరంతరము ఆయనకి ప్రార్థన చేయడం. అంటే ప్రార్థన అనేటువంటిది డెడికేషన్, అది ఒక డెడికేషన్. దాన్ని తెలుగులో ఏమంటారంటే అంకిత భావం, సమర్పణతో కూడిన ప్రార్థన. సమర్పణతో కూడిన ప్రార్థన అంటే ఇంకా నువ్వు డెడికేటెడ్. అది నీ జీవితంలో సంతోషమో, కష్టమో, నష్టమో, దుఃఖమో, ఓదార్పో ఏదైనప్పటికీ కూడా ఒక డెడికేషన్, అంకిత భావం ఉంటేనే ప్రార్థనలో నువ్వు విజయాలు చూడగలవు. అంటే ఒక ప్రార్థనకి నాకు ఉండవలసింది ఏంటంటే సమర్పణ. ఆ సమర్పణ ఏంటంటే, సమర్పణ అనేటువంటి మాటకి మూలార్థం ఏంటంటే, ఎందుకు సమర్పణతో కూడిన ప్రార్థన ఉంటుందంటే ఆయన మీద మనం ఆధారపడ్డాము అనే దాని దగ్గర అంకిత భావం ఉంటుంది. ఎక్కడైతే మనం ఆధారపడ్డామో అక్కడ మనము అంకితంలోకి వెళ్ళిపోతాం. అంకితం, అదే సమర్పణ. సో దేవుడికి అత్యంత ప్రియమైనటువంటి ప్రార్థనలో కృతజ్ఞతని మనం ఎలా జ్ఞాపకం చేసుకుంటామో, ఆయనకు అత్యంత ఇష్టమైనది కృతజ్ఞత అనేటువంటిది ఎంత ఇంపార్టెంటో, కృతజ్ఞత ఎంత ఇంపార్టెంటో దేవుడికి కూడా అంకితమైనటువంటి ప్రార్థన కూడా, సమర్పణతో కూడిన ప్రార్థన కూడా, డెడికేటెడ్ ప్రార్థన కూడా చాలా విలువైంది. కాబట్టి డెడికేషన్లో డెడికేటెడ్ సమర్పణ అనే దానిలో పర్యాయ పదంగా ఉండేటువంటి అర్థం ఏంటంటే, దానికి అదర్ మీనింగ్గా ఉండేటువంటి మీనింగ్ ఏంటంటే నీవు నాకు అవసరము, నీవు నాకు అవసరం అన్నప్పుడు నువ్వు వాళ్ళకి అంకితం అయిపోతావు. ఐ నీడ్ యూ. సో ప్రార్థనలో సమర్పణ, అంకిత భావంలో నువ్వు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకునేది ఏంటంటే నీవు నాకు అవసరము. అవసరతలో డెడికేషన్ వస్తుంది. డెడికేషను అనేటువంటి ప్రార్థనకి దేవుడు నాకు అవసరం అన్న చోట ఎవ్వరూ కూడా అహంకారంతో ఉండరు. సమర్పణ ఉన్న చోట, ఆయన అవసరం అని చెప్పి తెలిసిన చోట మనకి ఎక్కడ అవసరం ఉన్నదో అక్కడ మనము అహంకారంగా ఉండం. చిన్నపిల్లలు అమ్మ అవసరం, ఆడపిల్లకి అమ్మ అవసరం. అమ్మ కోపం తెప్పించిన
పిల్లకి తెలిసింది ఏంటంటే నాకు అమ్మ నుంచే వస్తుందని తెలిసినప్పుడు అమ్మ దగ్గర ఉంటే 1 గంట అహంకారంగా ఉంటుందేమో కానీ 2వ గంటకి అంకితం అయిపోతుంది తల్లికి. ఎందుకంటే సోర్స్, నా తల్లే నాకు సోర్స్. అక్కడేమొచ్చిందనమాట, బిడ్డకి అహం నుంచి అంకితం వచ్చింది. ఆ తల్లికి అంకితం అయిపోతే నాకు జవాబు వస్తుందని. కాబట్టి డెడికేటెడ్ ప్రేయర్ అంటే ఆయన నీకు అవసరము. కాబట్టి ఇట్ ఈజ్ నాట్ ఎ ఫీలింగ్. నాకు దేవుడు అవసరం అనేటువంటి ఆ ఫీలింగ్తో ప్రార్థన చేస్తే దానికి ఆన్సర్స్ రావు. గాడ్ డజంట్ వాంట్ ఫీలింగ్స్. ఆయనకి కావలసిన ఫీలింగ్ ఏంటంటే ప్రెజెన్స్ ఇన్ హిస్ చర్చ్. దేవుడి దగ్గర ఇవాళ నేను ఆరాధనకి వెళ్ళిపోవాలని నీకు వెనక నుంచి వస్తున్న ప్రోత్సాహకరమైనటువంటి ఫీలింగు ఆయనకి ఇష్టం. అంతకన్నా మించింది డెడికేటెడ్ ప్రేయర్. కాబట్టి దేవుడికి అహంకారంతో కూడిన ప్రార్థన ఆయనకి ఇష్టం ఉండదు. నువ్వేమో ట్రై చేయవలసిందంతా ట్రై చేస్తావు, నీ అంతటి నువ్వు చేసింది నీ అంతటి నువ్వు ఫెయిల్యూర్ అయితే అప్పుడు దేవుడి దగ్గరికి వచ్చిన ప్రార్థన సమర్పణతో కూడిన ప్రార్థన మటుకు ఏమాత్రం కాదు. అది ఏమాత్రం కూడా అది హానెస్ట్ కూడా కాదు. అందుకే ప్రేయర్ హ్యాస్ నో మీనింగ్ ఇఫ్ యువర్ హార్ట్ ఈస్ ఫిల్డ్ విత్ ప్రైడ్. కొంతమంది క్రైస్తవ విశ్వాసులు చాలా ప్రైడ్ఫుల్గా మాట్లాడతారు. వాళ్ళ యొక్క విశ్వాసాన్ని నుంచి వాళ్ళు జీవిస్తున్న జీవితం గురించి మాట్లాడేటప్పుడు మాట్లాడే విధానంలో తెలియనటువంటి అహంకార ధోరణి చూపిస్తూ ఉంటారు. దేవుడు వారికి సమాధానం ఇవ్వడు అనేటువంటి విషయాన్ని మనం చూసుకున్నట్లయితే, మనం దేవుడి దగ్గరికి ఇలాంటి వాళ్ళు ఎప్పుడు వస్తారంటే ప్రార్థనతో, దే కమ్ ఎండ్ ఆఫ్ దేర్ సెల్ఫ్స్. వాళ్ళ యొక్క పరిస్థితి చేయలేని పరిస్థితికి ఏర్పడినప్పుడే దేవుడి దగ్గరికి వస్తారు. వాళ్ళ అహంకారులు అప్పుడే వాళ్ళ ప్రార్థన గురించి మాట్లాడతారు. అంటే ఇంకా వాళ్ళు చేయి దాటిపోయింది, ఎండ్ ఆఫ్ దేర్ సెల్ఫ్. వాళ్ళ చేతులతో చేయలేని పరిస్థితికి చేయి దాటిపోయిన తర్వాత దేవుని దగ్గరికి వచ్చే ప్రార్థనే కాదు. చెయ్యి దాటకముందే ఆయన చేతిలో చెయ్యేసే ప్రార్థనే జవాబును పొందే ప్రార్థన. చెయ్యి దాటకముందే ఆయన చేతిలో చెయ్యి వేసే ప్రార్థనే సమర్పణతో కూడిన ప్రార్థన. దీన్ని మనం గమనించుకుని మన ప్రార్థన మనం ఎంత ఎక్కువగా మన అవసరత ఏర్పడకముందే అవసరత నా చేతిలో చెయ్యి వేసే ప్రార్థన, దేవుడు సమాధానం ఇచ్చే ప్రార్థన, మనం చేతితో ప్రయత్నం చేసి దాటిపోయిన తర్వాత దేవుని చేతిలో చేసేటువంటి ప్రార్థన ఆన్సర్స్ రాని ప్రార్థన, జవాబులు రాని